రైతుల సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయం అని రైతులకు అండగా ఉండేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. మంగళవారం కావలి కాలువను జలదంకి మండలం కొత్తపాలెం ఎస్కేప్ వద్ద ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు పరిశీలించారు. కొత్తపాలెం ఎస్కేప్ దగ్గర నుండి బోగోలు మండలంలోని మంగమూరు కోళ్లదిన్నె తదితర గ్రామాలకు నీటిని విడుదల చేసే విషయమై కాలువ పరిస్థితులు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లి నీటి సామర్థ్యం ఎలా ఉంది, ఎంత నీరు వస్తే ఎస్కేప్ వద్ద నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంది అనే విషయాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో, కలెక్టర్ హరి నారాయణతో, సోమశిల అధికారులతో ఫోన్లో మాట్లాడి కొత్తపాలెం ఎస్కేప్ వద్ద నుండి నీటిని విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండలం వైసీపీ అధ్యక్షులు పాలవల్లి మాలకొండ రెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్ మోహన్ రెడ్డి, నాయకులు సూరే వెంకట శేషారెడ్డి, కేశవరం సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు, బొట్టిపాటి ప్రసాద్ నాయుడు, గుర్రం జగ్గయ్య నాయుడు, తమ్మినేని సతీష్ బాబు, కావలి నియోజకవర్గంలోని బోగోలు కావలి మండలాలు రైతులు, జలదంకి మండల రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సోమశిల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి పెట్టుకోండి మీరు వచ్చేసారు ముందుకు వెళ్ళిపోయారు సార్ అడ్డుపోయి మాట్లాడాలి. ఎక్కువ చేస్తాం 600 తిరుగుతున్నాం 300 ఇటు వస్తుంది. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గం, అదేవిధంగా మా జగదంకి మండలం రైతాంగం అంతా కూడా ఈరోజు మన కావలికి రావడం జరిగింది. అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు ఉదయగిరి నియోజకవర్గానికి పోటీ చేయబోతున్న మా అన్న రాజాగడ్డన కూడా ఈరోజు రావటం, రైతాంగం కోసం ఏ విధంగా ఇక్కడికి నీరు తెప్పాగా దాని మీద ఈరోజు అంతా కూడా మేము మాట్లాడటం జరిగింది. ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా రమ్మని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా జగదంకి మండలంలో ఈరోజు సిపిఆర్కి కూడా మనం నీరు పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో తుమ్మగపెంట పరిసర ప్రాంతాలకి ముంగమూరు పోయేదిన వాటికి పోవాలంటే తప్పకుండా ఈ ఎస్కేప్ ద్వారానే పోయే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా మాట్లాడటానికి ఈరోజు అందరం ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా రమ్మని చెప్పాం. ముఖ్యంగా ఇక్కడ మనం కోరుకునేది రైతాంగం అంతా కూడా జగనన్న ప్రభుత్వంలో సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సంతోషంగా ఉండాలని మనం కోరుకున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క ఎకరా కూడా పండించుకోవాలనేది ధ్యేయం. కానీ అధికారులు మనం అంతా కూడా చూసాం, గతంలో వానలు తక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం కొన్ని మెట్ట ప్రాంతాలు మెట్టపైరు వేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం. కానీ కొంతమంది రైతులు వరి పైరు కూడా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని పైరు అయితే మొత్తం మీద ఈ జగదంకి మండలం, అదేవిధంగా కావలి మండలాల్లో కూడా 60 రోజులు ఆల్రెడీ అయిపోయింది పంట వేసి. అటువంటి పైరుకంతా కూడా నీరు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాలనేది మేమంతా కూడా కృషి చేస్తున్నాం. దానికి సంబంధించి ముఖ్యంగా మనకి దాదాపు అప్రాక్సిమేట్
మొదట ఐఏబీ మీటింగ్ 3 టీఎంసీ కన్నారు. తర్వాత ఒక టీఎంసీ రాజన్న గారి కోరిక మేరకు మనకి మినిస్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఒక టీఎంసీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 4 టీఎంసీ తోటి మనం ఏ విధంగా సమర్థవంతంగా నీరు వేస్ట్ కాకుండా ఏ విధంగా పంట పండించుకోవాలా దాని మీద మనం ఫోకస్ పెడదాం. దానికి సంబంధించి మనకి దాదాపు 44,000 క్యూసెక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే 4 టీఎంసీ అంటే 44,000 క్యూసెక్స్. కాబట్టి దాదాపు మనకి యావరేజ్ 400 క్యూసెక్స్ వచ్చినా కూడా కావకి మనకి దాదాపు 115 రోజుల నుంచి 120 రోజులు మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 50 రోజులు అయిపోయింది. కాబట్టి ఇంకా మనకి 160 రోజులు 60 నుంచి 70 రోజులు మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల పంట కూడా పండిపోతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే ఇది పీక్ టైం కాబట్టి ఇబ్బంది కాకుండా రైతాంగానికి పంటకు బాగా పండాలంటే ఈ పీక్ టైంలో మనం ఒక 15 రోజులు మన కావకి సంబంధించి 600 క్యూసెక్స్ మనకి డిశ్చార్జ్ కానీ మనకు కానీ ఇస్తే ఇక్కడ మనం ఎస్విపిఎంకి ఒక 130, మిగతా ఒక 270 నుంచి 270 క్యూసెక్స్ మనకి కానీ ఇటు కానీ వస్తే ఒక 200 క్యూసెక్స్ కింద పంపించుకున్నా కూడా మొత్తం ఫుల్ అయిపోతే మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఒక 70 టీఎంసీ 70 క్యూసెక్స్ మనం ఎస్విపిఎం అదైతే కమ్మవారి భాగం కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణ కొంత భాగం, అదేవిధంగా గౌరవం మనకి ముంగమూగు తుమ్మపేటకి పోయే అవకాశం ఉంది. అది ఒక్క కెనాల్ కాబట్టి అటు మా రైతాంగం కావచ్చు, ఇటు ఉదయ రైతాంగం, జగదంకి మండల రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుందని అధికారులతో మాట్లాడిన మీద వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు. కాకపోతే ఈ విషయాన్ని తప్పకుండా, ఎందుకంటే పై అధికారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ తీసుకురా, మినిస్టర్ గారి దృష్టికి ఇక్కడ తీసుకొని పోగా ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడడం, మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము డైరెక్ట్గా ఇప్పుడు నేను రాజన్న ఇద్దరం కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయేసి మాట్లాడి రైతులకు ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో గడిచిన 2 పంటలు పండి, అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మనం ఒక పంట పండించుకునే దానికి ఎక్కడైతే వేస్తున్నారో వాటిని ఎక్కడ కూడా ఎండిపోనికుండా పండించుకునే మా శాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దగా కావలి జల్దంకి రైతాంగానికి అందరికీ పేరున ధన్యవాదాలు. ఈరోజు జల్దంకి నుంచి నా దగ్గరికి కొంతమంది రైతులు వచ్చారు. ఈ విధంగా మాకు వాటర్ తక్కువగా వస్తుంది, వాటర్ లేకపోతే పైరు ఎండిపోతుంది, 1-2 రోజుల్లోనే మేము చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే పద్ధతిలో చెప్పడం జరిగింది. సరే, నేను ప్రతాప్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. నేను ఈ విధంగా వస్తానన్నా 4 గంటలకల్లా మీరు కూడా రండి అని చెప్పారు ఆయన. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు డిపార్ట్మెంటు ఇంజనీర్స్తో మాట్లాడిన తర్వాత మనకు ఇంత వాటర్ వదిలితే ఇంత వస్తుంది అనే డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సరే, మేము అంతకుముందు కలెక్టర్ గారిని నేను కలిశాను. కలెక్టర్ గారిని కలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఒకటే వాళ్ళకి కలెక్టర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏమాత్రం 1 ఎకరా కూడా ఎండేదానికి వీల్లేదు, 1 ఎకరా ఎండినా మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయనకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ స్ట్రిక్ట్ వార్నింగ్ తోటి ఆయనకి ఏంటంటే డ్యామ్లో నీళ్లున్నా కూడా సేఫ్ సైడ్గా మనల్ని పైరు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఎండిపోతుంది లేదు అనే పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. మన అదృష్టం కొద్దీ కొంత తుఫాను వచ్చింది, దాంట్లో ఒక 6-7 టీఎంసీలు వాటర్ వచ్చిన దానివల్ల కనీసం మనకు 1 టీఎంసీ ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఏమైతేనేమి మనకు ప్రతాప్ రెడ్డి మనము ఆ 4 టీఎంసీలతోటి మనం ఖచ్చితంగా పైరు పండించుకోగలము అనేది మనకు ఒక నమ్మకం కలిగింది. కాబట్టి ఎవరు కూడా రైతులు అనవసరంగా అధైర్యపడబాకండి. ఖచ్చితంగా మీ పైరు ఏమాత్రం ఎండిపోనీయకుండా మేము నీళ్లు తీసుకొచ్చి మీ పైరు పండించే బాధ్యత మా ఇద్దరిదే అని చెప్పేసి నేను చెప్తాను.